శ్రీమాత్రే నమః. అమృత ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని, అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కథల గురించి తెలుసుకొని వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కార్తీక పౌర్ణమి నాడు దేవాలయంలో అంటే విష్ణు ఆలయంలో కానీ, శివాలయంలో కానీ తెలిసి దీపం వెలిగించినా, తెలియక దీపం వెలిగించినా కానీ ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుందో కార్తీక పౌర్ణమి గురించి ఒక చక్కని కథను సాక్షాత్తు వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరిస్తాడు. చూడు రాజా, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు హరినామ సంకీర్తనలు చేయుట వినుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణాన్ని చదువుట లేదంటే వినుట ఎంతో పుణ్యప్రదం. ఒకవేళ ఈ రోజున సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనేటటువంటి నరకంలో పడి కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు కూడా అదే విధమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఈ మాసంలో కనీసం ఇప్పటి వరకు ఎలాంటి పూజలు చేయలేని వారు, ధూపదీప నైవేద్యాలు కూడా కనీసం సమర్పించలేని వారు, కార్తీక శుద్ధ త్రయోదశి నాడు కానీ, చతుర్దశి కానీ కనీసం ఈ కార్తీక పౌర్ణమి రోజులందైనా నిష్టతో పూజ చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. కనీసం ఈ రోజున ఆవు పాలు పితికినంతసేపు మాత్రం చేతనైనా దీపం ఉంచిన ఎడల మరు జన్మలో మంచి జన్మ పొందుతారు. ఇతరులు ఉంచినటువంటి దీపాన్ని ఎగదోసి వృద్ధి చేసిన ఎడల, లేదంటే ఆరిపోయినటువంటి దీపాన్ని తిరిగి మరలా వెలిగించిన వారైనా సరే సమస్త పాపాల నుండి బయటపడతారు. అందుకు ఒక కథ ఉంది, దాని గురించి వినమంటూ వశిష్ఠుల వారు ఒక చక్కని కథ గురించి వివరిస్తారు. పూర్వం సరస్వతీ నదీ తీరమున శిథిలమై ఉన్నటువంటి ఒక దేవాలయం ఉండేది. అక్కడ కర్మనిష్ఠుడు అనేటటువంటి ఒక దయార్థ హృదయుడైనటువంటి ఒక యోగి పుంగవుడు ఆ యొక్క దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడిపి పురాణ పఠనం చేస్తూ చక్కగా ఆ పాడుబడి ఉన్నటువంటి దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీటితో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తిడి వేసి 12 దీపాలు ఉంచి స్వామివారిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి ప్రతిరోజు కూడా అదే విధంగా చేస్తూ ఉండేవాడు. ఒక రోజున కార్తీక పౌర్ణమి నాడు ఒక మూషికము ఆ యొక్క దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి దానికి ఏమీ కూడా దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి ఒక ఒత్తిని చూసి అదేమైనా తినేదేమోనని చెప్పి అనుకొని దానిని నోట కరుచుకొని పక్కన ఉన్నటువంటి ఒక దీపం వద్ద ఆగుతుంది. ఆ విధంగా ఆ యొక్క మూషికం నోట కరిచి ఉన్నటువంటి ఆ ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయినటువంటి ఆ ఒత్తి కూడా వెలిగి వెలుతురు వస్తుంది. అది కార్తీక మాసం అవడం వలన, అందులోనూ విశేషించి కార్తీక పౌర్ణమి అవడం వలన శివాలయంలో ఆరిపోయినటువంటి ఒత్తి ఈ ఎలుక వలన ఎలుగడం వలన దాని పాపాలన్నీ కూడా హరించుకుపోయి అది గొప్ప పుణ్యం పొందింది. వెంటనే దాని రూపం మారిపోయి అది మానవ రూపంలో నిలబడింది. ఇక ధ్యాన నిష్టలో ఉన్నటువంటి ఆ యోగి పుంగవుడు తన కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఉన్నటువంటి మానవుడు నిలబడి ఉండడం గమనించి, పోయి అసలు నీవెవరు, ఎందుకిలా నా ముందు నిలబడి ఉన్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ మానవుడు, ఆర్యా, నేను ఒక మూషికాన్ని. రాత్రి నేను ఆహారం కోసం వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ నాకేమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉన్నటువంటి ఆరిపోయినటువంటి ఒక వత్తిని అదేదో తినేటటువంటి పదార్థం అని చెప్పి భావించి దానిని నోట కరుచుకొని పక్కన ఉన్నటువంటి దీపం చెంత నిలబడి ఉన్నాను. అలా నిలబడి ఉండగా నా అదృష్టం కొద్దీ ఆ ఒత్తి వెలగడం వలన నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయినందువలన కాబోలు వెంటనే నా పూర్వజన్మ నేను ఎత్తాను. కాబట్టి ఓ మహానుభావ, నేను అసలు ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో, దానికి కలిగినటువంటి కారణం ఏమిటో మీకు తెలిస్తే చెప్పండి అంటూ ఆ యొక్క మానవుడు కోరుకుంటాడు. అప్పుడు ఆ యొక్క యోగీశ్వరుడు ఎంతో ఆశ్చర్యపడి తన యొక్క దివ్య దృష్టితో సర్వము కూడా తెలుసుకొని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడు అనేటటువంటి పేరుతో పిలిచేవారు. నీవు జైన మత వంశానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించేందుకై వ్యవసాయం చేసుకుంటూ ధనాశాపరుడవై దైవ పూజలు నిత్యకర్మలు మర్చిపోయి నీచుల సహవాసం వలన నిషిద్ధానం తింటూ మంచివారిని యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చింత కలవాడవై ఆడపిల్లలను అమ్మేటటువంటి వృత్తి చేస్తూ దానివలన సంపాదించినటువంటి ధనాన్ని
కూడబెడుతూ సమస్త తినుబండారాలను కడుచౌకగా కొనుక్కొని తిరిగి మరలా వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ అలా సంపాదించినటువంటి ధనంతో నీవు అనుభవించకుండా ఇతరులకు ఇవ్వకుండా ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివై జీవించేవాడివి. అలా తరువాత మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాన్ని అనుభవిస్తూ ఉన్నావు. నేడు భగవంతుడి దగ్గర ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించినందువలన, అందులోనూ ఈరోజు విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి కావడం వలన నీవు నీ పుణ్యాన్ని మూటకట్టుకున్నావు. దానివలన నీకు మరలా తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు ఇంకేమీ కూడా ఆలోచించకుండా నీ గ్రామానికి వెళ్ళి ఎక్కడైతే నీ యొక్క పెరటి యందు నువ్వు పాతి పెట్టావో ఆ ధనాన్ని అంతా కూడా తవ్వి ఆ యొక్క ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షాన్ని పొందు అంటూ అతనికి నీతులు చెప్పి పంపిస్తాడు ఆ యొక్క యోగి పుంగవుడు. విన్నావా రాజా? కార్తీక పౌర్ణమి నాడు తెలియక వెలిగించినటువంటి దీపం వలన ఒక మూషికానికి కలిగినటువంటి స్థితి గురించి తెలుసుకున్నావు కదా. కాబట్టి కార్తీక మాసం ఎంతో విశేషమైనటువంటి మాసం. అందులోనూ కార్తీక పౌర్ణమి ఇంకా ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ కార్తీక మాసం దామోదరుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతకథ విన్నా చదివినా కూడా సకల పాపహరణం, అలాగే దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కాబట్టి ఈ వ్రతకథను కూడా తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. పరమేశ్వరుడి అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగం పొందేటటువంటి నిమిత్తం చేసినటువంటి వ్రతం ఈ యొక్క కేదారేశ్వర వ్రతం. ఇప్పుడు ఈ వ్రతం గురించి మీకు చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి అంటూ సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ కూడా వివరించి చెబుతారు. ముల్లారా, పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చొనుంటాడు. అక్కడ సిద్ధ సాధ్య కింపురుష యక్షగంధర్వులు పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటారు. దేవముని గణాలు అలాగే పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు ఆ సభలో ఉపవిష్టులై ఉంటారు. అలాంటి ఆనంద కోలాహలంగా ఉన్నటువంటి ఆ యొక్క సభలో భృంగురుటి అనబడేటటువంటి ఒక శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేస్తూ ఉంటాడు. అతను వినోద సంభరితములైనటువంటి నాట్యగతులతో అక్కడ ఉన్నటువంటి సభాసదులను అందరినీ కూడా మెప్పిస్తూ సాక్షాత్తు పరమేశ్వరుని కూడా మెప్పిస్తూ ఉంటాడు. ఇక పరమేశ్వరుడు అతన్ని అభినందించి సింహాసనంపై ఉన్నటువంటి పార్వతీదేవిని విడిచిపెట్టి ఆ సింహాసనం నుండి లేచి భృంగురుడిని తన యొక్క అమృత హస్తంతో తట్టి ఆశీర్వదిస్తాడు. అయితే అదే అదనుగా భావించినటువంటి భృంగి అలాగే మొదలైనటువంటి వంది మాగాదులు పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి స్వామివారికి నమస్కరిస్తారు. అది గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరు ఎందుకు నమస్కరిస్తున్నారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎందుకు చేశారు అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు సతీమణి పార్వతిని దగ్గరకు తీసుకొని, దేవి, పరమార్థ విధులైనటువంటి యోగులు నీ వలన ప్రయోజనం కలగచేయబడదని చెప్పి నిన్నిలా ఉపేక్షించి కేవలం నాకు మాత్రమే నమస్కరించారు అని చెప్పి జవాబిస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇల్లాలునై ఉండి ఆ యొక్క దండ ప్రణామాలకు నోచుకోలేనటువంటి అయోగ్యురాలున నేను అనుకుంటూ కోపగించుకొని పరమేశ్వరుడితో సమానమైనటువంటి యోగ్యతను ఆర్జించడం కోసమై తపస్సు చేయాలని చెప్పి నిశ్చయించుకుంటుంది పార్వతీదేవి. అలా కైలాసాన్ని విడిచిపెట్టి గౌతముని యొక్క ఆశ్రమానికి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఆశ్రమవాసులందరూ కూడా ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావు? ఎవరి దానవు? నీ రాకకు కలిగినటువంటి ఆంతర్యం ఏమిటి అంటూ పార్వతీదేవిని ప్రశ్నిస్తారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి ఎంతో ఆనందించి యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమైనటువంటి ఈ యొక్క గౌతముని ఆశ్రమంలో నియమ నిష్ఠాగరిష్ఠులై ఉన్నటువంటి ఓ పుణ్యపురుషులారా, నేను హిమవంతుని పుత్రికను, అలాగే సాక్షాత్తు పరమేశ్వరుడు ఇల్లాల్ని, శివుని సతిగా నా నాదుడితో సమానమైనటువంటి యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను. అందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చానని చెబుతుంది పార్వతీదేవి. కాబట్టి ఓ మహర్షులారా, నేను ఆశించినటువంటి ఫలితాన్ని పొంది పరమేశ్వరుడి అర్ధాంగినై తరించడానికి తగినటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశించండి అంటూ పార్వతీదేవి వారిని కోరుకుంటుంది. అందుకు గౌతముడు, పార్వతి, నీవు కోరిన విధంగా ఒక ఉత్తమమైనటువంటి వ్రతం అయితే ఉంది. అది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందని చెబుతాడు గౌతముడు. ఆ విధంగా
వ్రత విధానం గురించి వివరించమంటూ పార్వతీదేవి గౌతముణ్ణి కోరుకుంటుంది. జగజ్జనని ఈ వ్రతాన్ని శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైనటువంటి మనసుతో మంగళకరమైనటువంటి ఏకవింశతి దారంతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజు ఉపవాసం ఉండాలి. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజాక్రమంతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఇంకా ధాన్యరాశిని పోసి అందులో పూర్ణ కుంభాన్ని ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రంతో దానిని కప్పి ఉంచి నవరత్నాలతో కానీ సువర్ణంతో కానీ ఉంచి గంధ పుష్పాక్షతాలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదాలను కడిగి కూర్చోబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్యభోజ్య నైవేద్యాలను కదలీ ఫలాలను పనసలను ఆరగింపజేసి తాంబూల దక్షిణాదులనిచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతమాచరిస్తే వారిని పరమేశ్వరుడు అనుగ్రహించి వారి యొక్క మనోభీష్ట సిద్ధిని తప్పకుండా కలగజేస్తాడని గౌతమ మహాముని పార్వతీదేవికి వివరిస్తాడు. అలా గౌతమ మహర్షి చెప్పినటువంటి విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేస్తుంది. ఇక పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆమె అభీష్టానుసారంగా తన యొక్క మేనులో సగభాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు. అప్పుడు జగదాంబ ఎంతో సంతోషించి భర్తతో నిజ నివాసమైనటువంటి కైలాసానికి చేరుకుంటుంది. అలా కొంతకాలానికి శివభక్తపరాయణుడైనటువంటి ఒక చిత్రాంగదుడు అనేటటువంటి గంధర్వుడు నందికేశ్వరుడి వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని యొక్క మహత్తును విన్నవాడై దీనిని మానవ లోకానికి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి అని చెప్పి దివి నుండి భూమికి చేరుకొని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైనటువంటి వజ్రదంతుడికి కేదార వ్రత విధానం గురించి అంతా కూడా వివరించి చెబుతాడు. వజ్రదంతుడు ఆ యొక్క వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడవుతాడు. ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి ఒక వైశ్యుడికి పుణ్యవతి భాగ్యవతి అని 2 కుమార్తెలు ఉంటారు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కూడా కేదార వ్రతం గురించి అలాగే ఆ వ్రతాన్ని చేసేందుకు మాకు మీ నుండి అనుమతి కావాలి, కాబట్టి మీరు అనుమతి ఇవ్వండి అని అడుగుతారు. అందుకు ఆ తండ్రి, ఓ బిడ్డలారా, నేను దరిద్రుడను, మీకు వ్రతం చేసేందుకు కావలసినటువంటి సామాగ్రి అన్నీ కూడా సమకూర్చపెట్టేటటువంటి వాడిని అయితే నేను అస్సలు కాను, మీరు ఆ ఆలోచనను మానుకోండి అని చెప్పి చెబుతాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు, చూడండి నాన్నగారు, మీ ఆజ్ఞయే మాకు ధనం, కాబట్టి మీరు అనుమతిని ఇవ్వవలసింది అని చెప్పి కోరుకుంటారు. ఇక వారిద్దరూ కలిసి ఒక వటవృక్షం కింద కూర్చొని తోరం కట్టుకొని పూజను భక్తితో చేసుకుంటారు. పరమేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహిస్తాడు. వారు కల్పోక్తంగా ఆ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి చక్కగా ఐశ్వర్యాలను సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమవుతాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వస్తుంది. సౌందర్య సోయగం కలిగినటువంటి ఆ యొక్క వైశ్యపుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకుంటారు. వారి తండ్రి అయినటువంటి వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తాడు. అలా మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదార వ్రతాన్ని మర్చిపోతుంది. అందువలన ఆమెకు ఈశ్వరానుగ్రహం కోల్పోతుంది. ఆమె భర్త ఆగ్రహానికి గురవుతుంది. ఇక ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టేస్తాడు. ఇక ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాణి ఇంట ఆశ్రయం పొందుతుంది. ఒకనాడు ఆమె తన కుమారుని చెంతకు పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మనం ఉన్నటువంటి పరిస్థితి గురించి ఆమెకు వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొనిరా అంటూ ఆ పిల్లవాడికి చెప్పి పంపిస్తుంది. అతను ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితి అంతా కూడా వివరించి చెబుతాడు. ఇక ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపుతుంది. అతను తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో పరమేశ్వరుడు ఒక చోరుడి రూపంలో అతన్ని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొడతాడు. ఇక అతను జరిగిన దానికి ఎంతో విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినటువంటి సంగతంతా కూడా వివరించుతాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపిస్తుంది. ఇక ఆ తరువాత కూడా మరలా ఆ పిల్లవాడు మార్గమధ్యంలో వస్తూ ఉంటే చోరు రూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోతాడు. మరలా అతను పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి పరమేశ్వరుడు ఈ విధంగా పలుకుతాడు. ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తీసుకొచ్చినప్పటికీ నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసింది.
ఆ కారణంగా ఆ సొమ్ము మీకు ఎట్టి పరిస్థితిలో కూడా దక్కనివ్వనంటూ హెచ్చరిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ పిల్లవాడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి మాటలన్నీ కూడా తన పెద్ద తల్లికి చెబుతాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపిస్తుంది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమని చెబుతుంది. అతను ఆ ప్రకారంగా తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మును తల్లికి ఇచ్చి కేదార వ్రతం చేయవలసిందంటూ పెద్దమ్మ చెప్పినటువంటి మాటలను గుర్తు చేస్తాడు. ఇక భాగ్యవతి తన తప్పును తెలుసుకొని పరమేశ్వరుణ్ణి మన్నించమంటూ వేడుకుంటుంది. భక్తితో కేదార వ్రతాన్ని చేస్తుంది. ఆమె భర్త మందీ మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్తాడు. ఇక భాగ్యవతి ఎప్పుడూ కూడా పరమేశ్వరుణ్ణి కేదార వ్రతాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది. కాబట్టి విన్నారు కదా! కేదార వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలన్నీ కూడా హరించుకుపోయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు పార్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకా ఈ పౌర్ణమి నాడు ఏ కథ వినడం వలన మనకు సకల శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఒకనాడు శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహామునిని దర్శించుకుంటారు. వారు ఆయనతో ఇలా అంటారు: ఓ స్వామి, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, మోక్షాన్ని కలిగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. దానికి వారు: ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న గురించి నారదుల వారు శ్రీ మహావిష్ణువును అడిగారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, శ్రద్ధగా ఆలకించండి అని అంటారు. పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు కూడా తిరిగాడు. అన్ని చోట్ల అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ భూ భూప్రపంచంలో మనుష్యలోకంలో మాత్రం అందరూ కూడా ఏవో కొన్ని బాధలు పడటం గమనిస్తూ ఉంటాడు నారద మహర్షి. ఆ దుఃఖం మనసుకు సంబంధించిందే కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యాల కోసం కావచ్చు. ఇక కారణం ఏదైతేనేమి దుఃఖ శాతం మాత్రం చాలా ఎక్కువగా కనిపించింది. అయితే అదంతా చూసినటువంటి నారదుల వారు చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలు కలిగినటువంటి సర్వాలంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నారాయణ, జగన్నాథ, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలిగిన వాడవు, భక్తుల కోరికలు కూడా తీర్చగలవాడవు అని అంటారు. అప్పుడు స్వామివారు, భక్త, ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. దానికి నారదుల వారు: ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా నాకైతే సంతోషంగా కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా స్వామి? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ల మీదకు ఆ యొక్క కృపారసాన్ని విస్తరించు అని అడుగుతాడు. ఇక నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు: ఓ నారదా, లోక శ్రేయస్సుకు నువ్వు చాలా మంచి చేయదలుచుకున్నావు. మరి నేనెందుకు నీకు సహాయపడను చెప్పు? మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయేటటువంటి వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించేటటువంటి, కష్టాలను నివారించేటటువంటి గొప్ప వ్రతం. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయంటాడు. స్వామి, మరి ఆ వ్రతఫలం ఎలాంటిది? దాని విధానం ఏమిటి? ఇంతకు ముందు ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీకంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ రోజు చేస్తే చాలా శ్రేష్టం. అలాని కేవలం ఈ రోజుల్లోనే చేయాలని ఏం లేదు. ఏ రోజైనా, ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా చేసుకోవచ్చు. నెలకు ఒకసారి చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు. కాబట్టి దేవతలందరికీ కూడా ప్రభు అయినటువంటి ఓ భగవంతుడా శ్రీహరి, నీ యొక్క ప్రీతి కోసమై నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై నీవు ప్రసన్నుడు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అనుకుంటూ భక్తిష్ఠతతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఇక పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి ఒక పీటపై అంచు కలిగినటువంటి కొత్త తెల్ల తువాలను పరవాలి. దాని మీద బియ్యం పోసి
కలసపాతు పెట్టి దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికెల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టాలి. కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడితో సహా మొదలైన అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలు కాబట్టి ముందుగా వారిని పూజించాలి. తర్వాత వినాయక పూజతో ప్రారంభించి చక్కగా లోకపాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మలమైనటువంటి మనసుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలంటూ లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు నారదా. ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందేలా చేస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించేలా చేస్తుంది, వేయేల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అంటాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులందరినీ పిలిచి పంచభక్ష పరమాణాలు పెట్టి చక్కగా పూలు, ఫలము, భక్తి శ్రద్ధలతో పూజను జరిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళు కోరినటువంటి కోరికలు తప్పకుండా తీరుతాయి. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందంటూ శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పినట్లుగా సూత మహాముని శౌనకాది మహాములందరికీ కూడా వివరించి చెబుతాడు. ఇక ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో కూడా చెప్తాను వినండి అంటూ ఈ విధంగా చెప్తాడు. కాశీ పట్టణంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైనటువంటి తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగిపోయే మార్గం చెప్పమని వేడుకుంటాడు. దానికి శ్రీహరి సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగిన శ్రీ మహావిష్ణువును కనుక పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఆ వ్రతం చేస్తే తప్పకుండా నీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఆ వ్రతం చేయమని ఆ యొక్క వ్రతం వివరాల గురించి అన్నీ కూడా చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమవుతాడు. ఇక ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా వ్రతం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకై బయలుదేరతాడు. అయితే ఆశ్చర్యకరంగా రోజు కన్నా చాలా ఎక్కువ ధనాన్ని సమకూరేలా అతను చక్కగా సమకూర్చుకొని ఇంటికి వస్తాడు. దాంతో బంధుమిత్రులందరినీ కూడా పిలిచి వ్రతం చేస్తాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపదలకు అధికారవుతాడు. అప్పటి నుండి అతను ప్రతి నెలా ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేస్తారో తెలియజేయమంటూ శౌనకాది మహాములందరూ కూడా సూత మహర్షుల వారిని వేడుకుంటారు. అప్పుడు సూత మహర్షుల వారు ఇలా చెబుతారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలమ్మేటటువంటి అతను అక్కడికి అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యొక్క పూజా విశేషం ఏమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన యొక్క కథంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చెయ్యాలని చెప్పి సంకల్పించుకుంటాడు. అలా ఆ కట్టెలమ్మేటటువంటి డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని చెప్పి మనసులో అనుకుంటాడు. అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా రెట్టింపు ధనం వస్తుంది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతాన్ని ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యం వలన అతను పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి తరువాత సత్యలోకానికి చేరుకున్నాడు. ఇక పూర్వం సత్యవాక్కుతో ఉండేటటువంటి ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను గొప్ప సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. ఇక భద్రశీల అనే నదీ తీరంలో భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు వివరంగా అంతా కూడా ఈ వ్రత విధానం చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నానని చెప్పగానే ఆ వైశ్యుడు, రాజా, మరి నాకు కూడా సంతానం లేదు,
నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తానంటూ ఆ రోజు ఇక వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయినటువంటి లీలావతికి ఆ విషయం గురించి చెబుతాడు. తనకి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుంటాడు. అలా కోరిన కోరికలు తీర్చేటటువంటి సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కులు సంపద ముప్పులు అనేటటువంటి మాట ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అని నామకరణం చేస్తారు. అయితే ఆ వేడుకలో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది. యుక్త వయసుకు వస్తుంది. భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా ఆ అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అంటూ మాట దాటి వేసేవాడు. ఇక ఆ అమ్మాయికి తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి వైశ్య కుమారుడున్నాడని చెప్పి తెలుసుకొని అతనితో వివాహం నిశ్చయిస్తాడు. అప్పుడైనా పోని మాట నిలబెట్టుకున్నాడా అంటే వివాహం సంబరంలో పడిపోయి స్వామివారిని పూర్తిగా మర్చిపోతాడు. ఇక దేవుడి సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది కదా. దాంతో శ్రీ మహావిష్ణువుకు కోపం వస్తుంది. స్వామివారు కోపించిన వాడై తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తం కోసమై చంద్రకేతు రాజకుమారుడుండేటటువంటి రత్నసానుపురానికి వెళతారు. ఆడినటువంటి మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి శ్రీహరి శపిస్తాడు. ఆ యొక్క శాపవశంచే ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటపడుతూ ఉంటే భయపడిపోయి ఈ వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బును విడిచిపెట్టి పారిపోతారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లులను పట్టుకుపోతారు. రాజువారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా కూడా స్వాధీనపరుచుకుంటాడు. వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామివారు శాపవశాన ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా బాగా విషమించిపోతుంది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా కూడా అపహరించుకుపోతారు. తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతుకుతూ ఉండేవారు. అయితే అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతుర్ను ముందు విషయం ఏమిటనేది తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి. తర్వాత విషయం తెలుసుకొని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మరిచిపోయినటువంటి సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుణ్ణు క్షేమంగా ఇంటికి చేర్చమంటూ కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళను విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మంటూ అలా చెయ్యనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని చెబుతాడు. సత్యదేవుడు కోరినటువంటి రీతిగా ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా తెలియజేసి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. ఆ వైశ్యులకు ఇంక భయం లేదని, దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్లకు స్నానపానాదులు చేయించి మంచి బట్టలిచ్చి వాళ్లకు మరింత రెట్టింపు ధనాన్నిచ్చి వెళ్ళిరమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక ఆ రాజు వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళను పరీక్షించాలని చెప్పి సత్యనారాయణ స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముందని చెప్పి వారిని అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా, ఓ దండి, అసలు ఏముంటే నీకేమిటోయ్, దొంగలించడానికి ఏమైనా వచ్చావా, మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, పో అంటూ పరిహాసాలాడతారు. తదాస్తు అంటూ ఆ త్రిదండి అంతర్ధానమవుతాడు. ఆ త్రిదండి వెళ్ళిన తరువాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్ఛపోయినంత పనై దుఃఖిస్తూ ఉంటాడు. ఇక అల్లుడు వెంటనే, మామా, ఇదంతా కూడా ఆ యొక్క త్రిదండి పెట్టినటువంటి శాపమే. ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు. ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి వేడుకుందాం పదా అంటాడు. అలాగే అని చెప్పి మామ అల్లుడు ఇద్దరూ కూడా త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ను చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి స్వామి అంటూ పదే పదే వేడుకుంటారు.
అప్పుడు ఆ త్రిదండి, బాధపడవద్దు. నువ్వు నీ మాటను ఉల్లంఘించావు. నా పూజకు విముఖుడవయ్యావు. అందుకే నీకు మాటిమాటికి దుఃఖం కలుగుతుందంటాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేకపోతారు. మరి మూఢుడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను చెప్పు స్వామి. కాబట్టి నాపై ఆగ్రహించవద్దు. నాపై ప్రసన్నుడు వమ్ము. నా శక్తి కొలది నిన్ను తప్పక ప్రార్థిస్తున్నాను. నాకు నా ధనం తిరిగి ప్రసాదించు స్వామి అని ప్రార్థిస్తాడు. తన యొక్క ప్రార్థనకు ప్రసన్నుడైనటువంటి ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతాడు. ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపిస్తాడు. అయితే అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి పూజ చేస్తూ ఉంటారు. అది చివర్లో ఉంటుంది. ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళ్తుంది. భర్త క్షేమంగా వచ్చాడన్నటువంటి సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయే విధంగా చేస్తాడు. ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో ఎంతో దుఃఖిస్తుంది. ఆమె యొక్క దురావస్థను చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా చాలా బాధపడిపోతారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా కూడా ఆ స్వామివారి యొక్క మాయే. ఆ నారాయణుడి యొక్క మాయను తెలుసుకోవడం ఎవరికీ కూడా అంత శక్తి లేదు అంటూ చెప్పుకుంటూ విలపిస్తుంది. ఇక కళావతి తన భర్తతో సహగమనం చేయడానికై ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని ఆ దేవుణ్ణి తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుడి యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు. ఓ సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తను చూడాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికెళ్ళి ప్రసాదం కనుక తినొస్తే అంతా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. కళావతి అదే విధంగా చేస్తుంది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తరువాత ఇంటికెళ్తాడు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి, సంక్రాంతికి ఈ వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలను పొందుతాడు. ఇక ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి రాజ్యాన్ని తుంగధ్వజుడనేటటువంటి రాజు ఒకడు పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే అతను ఒకనాడు బాగా అలసిపోయి వేటకు వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అయితే అక్కడ అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలురు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి వారి పూజ చేసి ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇస్తారు. అయితే వారు కాస్త తక్కువ కులస్తులని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు వారిచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని తినకుండానే తిరిగి తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి 9 కొడుకులు కూడా మరణిస్తారు. ధనధాన్యాలన్నీ నశించిపోతాయి. ఆ రాజు తన యొక్క సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోపబాలుడి దగ్గరికి వెళ్ళి వారితో కలిసి సత్యదేవుని పూజిస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులను ధనధాన్యాలను మరలా తిరిగి పొందుతాడు. ఓ ముల్లారా, చూసారా, విన్నారా? ఎవరు దుర్లభమైనటువంటి ఈ సత్య పూజను ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో వారు తప్పకుండా సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలను పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎప్పుడైనా ఆచరించవచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి చేరుకుంటాడు. శౌనకాది ముల్లారా, ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని, వ్రత కథలను మీకు వివరించి చెప్పాను కదా. ఇది కలియుగంలో విశేషమైనటువంటి ఫలప్రదం ఇస్తుంది. ఆ దేవుణ్ణి సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా పిలుస్తారు. సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీరుస్తూ సత్యరూపుడు కాగలడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని అసలు ప్రతినిత్యము కూడా ఆచరించేవారైతే ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా ఆ యొక్క సత్యదేవుని యొక్క కృప వలన నశించిపోయి వారు సత్యలోకానికి చేరుకుంటారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదంటూ శౌనకాది మహామునులందరికీ కూడా సూత మహామునుల వారు ఈ యొక్క సత్యనారాయణ స్వామివారి వ్రతకథను అలాగే స్వామివారి పూజా వివరణను ఈ విధంగా తెలియజేశారు.
ముఖ్యంగా పౌర్ణమి నాడు తప్పకుండా ఈ కథను ఎవరైతే వింటారో వారికి సకల పాపాలు కూడా హరించుకుపోయి శ్రీహరి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మరి ఈ రోజున మనం చెప్పుకున్నటువంటి సత్యనారాయణ స్వామి వ్రత కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నానండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.